బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో టుడే ముఖ్యంగా అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సో ప్రపంచంలో ఎక్కడైనా సరే అమ్మ విలువ అమ్మదే, ఈ విషయం అందరికీ తెలుసు. అసలు ప్రతి కంట్రీలో కూడా అమ్మని, మన వాళ్ళే కాదు ప్రతి కంట్రీలో కూడా అమ్మని ఎలా చూసుకుంటారో నిజంగా ఆ అమ్మకున్న ఒక అనుభూతే వేరు. సో నిజంగా తల్లిగా మనం జన్మనివ్వడం అనేది ఆడపిల్లలకి సాధ్యం. అలాంటి తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు వచ్చేసి మదర్స్ డే కాబట్టి సో ఛాలెంజ్ చిన్నోడు పెద్దోడిది డిఫరెంట్గా పెట్టాలి అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మదర్స్ డే కాబట్టి స్పెషల్ ఛాలెంజ్ ఉందన్నమాట. సో ఈరోజు పనిష్మెంట్ ఏం లేదు. సో గెలిచిన వారికి అయితే 100 రూపీస్ అయితే ఉంది. సో పనిష్మెంట్ అయితే ఏమీ పెట్టట్లేదు. అందులోని కూడా టైం లిమిట్ ఉందన్నమాట. నేను మినిమం 2 మినిట్స్ అయితే టైం లిమిట్ ఇస్తున్నాను. 2 మినిట్స్లోని ఎవరైతే ఛాలెంజ్ ఫుల్ చేస్తారో, సో ఛాలెంజ్ వచ్చేసి ఈరోజు మదర్స్ డే కాబట్టి సో సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా ఈరోజు మదర్స్ డేని. సో అందుకని ఐస్ క్రీమ్స్ అయితే ఇలా రెడీ చేశాను. సో అమ్మ కడుపు చల్లగా అంటారు కదా, సో ఆ విధంగా ఈరోజు కూల్గా ఉండాలనేసి ఈ విధంగా ఐస్ క్రీమ్స్ అయితే పిక్ చేశాను. సో ఐస్ క్రీమ్స్ ఏంటో దగ్గర నుంచి చూసేద్దామా. సో ఇలా అనమాట. టైం లిమిట్ వచ్చేసి నేను 2 మినిట్స్ అయితే ఇస్తాను. 2 మినిట్స్లో కంప్లీట్, ఎవరైతే ఎంత కంప్లీట్ చేస్తారో అంతా. సో చూద్దాం. సో వచ్చేసి ఇది పైనాపిల్ కోన్, వెన్నెలా కోన్, అలాగే ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ అనుకుంటా, స్ట్రాబెర్రీ కాదు ఏదో ఒకటి. సో ఇది వచ్చేసి చాక్లెట్, ఇది వచ్చేసి బటర్ స్కాచ్, ఇదేమో వెల్వెట్. సో సేమ్ అనమాట. సో టైం లిమిట్ వచ్చేసి 2 మినిట్స్ అయితే పెడతాను. 2 మినిట్స్లో ఎవరైతే ఎంతవరకు తింటారో చూద్దాము. సో కంప్లీట్ చేసేస్తే మరి ఓకే. సో ఈ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి 100 రూపీస్ గిఫ్ట్ అయితే ఉంది. సో పనిష్మెంట్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే ఇవాళ మదర్స్ డే కాబట్టి. తెచ్చిన వాళ్ళకి 100 రూపీస్ కూడా ఉంది, ఇక్కడే పెడుతున్నాను. అన్నీ సెట్ చేసేసుకున్నాం. సో ఐస్ క్రీమ్స్ కూడా రెడీగా దగ్గరగా పెట్టేసుకున్నారు. సో మరి ఇంక చెప్పేద్దామా. సో ఇది నొక్కు ముందు. సో ఓకే, ఐస్ క్రీమ్స్ అయితే ఇలా అయితే రెడీ చేసేసుకున్నాం. సో చిన్నోడు పెద్దోడు కూడా రెడీగా ఉన్నారు. సో అందరికీ కూడా చిన్నోడు పెద్దోడు తరపున హ్యాపీ మదర్స్ డే. ఓకే, సో ఇంక ఛాలెంజ్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయి. సో మరి ఇంక చెప్పేద్దామా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, అలాగే ఇంకొంచెం ఛాలెంజెస్ లో మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ కావాలంటే ప్లీజ్ అక్కడ ఒక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కంప్లీట్గా మేము చూసి మేము చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఓకేనా. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. వచ్చే ఓకే, టైం వచ్చేసి 2 మినిట్స్ అయితే నేను పెట్టాను. 2 మినిట్స్ కనిపిస్తుందా? 2 మినిట్స్ కనిపిస్తుందా? ఓకే 2 మినిట్స్. ఓకే రివర్స్లో ఉంది. ఓకే 2 మినిట్స్ టైం అయితే పెట్టాను. ఓకే టైం 1 2 3 స్టార్ట్. సో టైం లిమిట్ అయితే 2 మినిట్స్ ఇచ్చాను. సో 2 మినిట్స్లో ఎంత తింటారో ఏంటో చూడాలి. సో బాగుందా టేస్ట్. ఐస్ క్రీమ్ వచ్చేసి క్యామ్రీ కంపెనీ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్ ఒకసారి ట్రై చేయండి. ఓకే 1 మినిట్ అవ్వడానికి ఇంకా 20 సెకండ్స్ ఉంది. ఇంకో 1 మినిట్ స్టార్ట్ అవ్వడానికి అన్నమాట. అమ్మో, ఐస్ క్రీమ్స్ ఇంత బాగా తింటారని నాకు కూడా అర్థమైంది. చాలా కూలింగ్ ఉన్నాయి కదా. సో అప్పుడే ఇంకా 50 సెకండ్స్ చూద్దాం. అమ్మో 30 సెకండ్స్ ఉందంటే. ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకొక 20 సెకండ్స్ మాత్రమే మిగిలింది. గౌతమ్ చాలా తెలివిగా నేర్చుకున్నాడు, చెయ్యి మొత్తం పెట్టేశాడు. నేనేదైతే తిన్నవే కావాలని. చిన్నోడు కొంచెం కంగారు పడుతున్నాడు. ఓకే మొత్తం 2 మినిట్స్ ఓకే, ఆగిపోవాలి. ఓకే ఓకే ఆగిపోవాలి. సో నేను చెక్ చేస్తాను. ఓకే గౌతమ్ వచ్చేసి 1 2 3 4. గౌతమ్ వచ్చేసి 1 2 3 4 5 ఆల్మోస్ట్ 5 ఐస్ క్రీమ్స్ 1 2 3 4 5 ఐస్ క్రీమ్స్ అయితే కంప్లీట్గా తినేసాడు. సో ఒకటి వెల్వెట్ మాత్రం ఉండిపోయిందనమాట. సో ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది. 2 మినిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే సో
బాబు వచ్చి 1 2 3 4 5లో కొంచెం ఉండిపోయిందమ్మా. అయినా సరే అలా ఇవ్వరు కదా. ఓకే ఓకే, ఎందుకంటే వీడిదైతే కంప్లీట్ అన్ని ఫినిష్ ఇవ్వరు ఇంకా అలాగే ఇవ్వడానికి ఉండదు. సో వీడిదైతే అట్లీస్ట్ కనీసం ఇది కూడా అలాగే ఉండిపోయింది. సో మొత్తానికైతే బబ్బుదైతే కొంచెం ఉండిపోయింది. సో జస్ట్ లో మిస్ అయిపోయాను అనమాట. సో వాడిదైతే మొత్తం కంప్లీట్ అయ్యి ఒకటి ఉండిపోయింది, వీడిది ఒక దాంట్లో ఇంకొకటి కొంచెం ఉండిపోయింది అనమాట. సో మొత్తానికైతే ఇందులో విన్నర్ వచ్చేసి మన పెద్దోడు. సో పెద్దోడికి వచ్చేసి 100 రూపీస్ ఇస్తానని చెప్పానుగా. ఓకే, సో నో బెటర్ లైక్ నెక్స్ట్ టైం చిన్నోడు. సో మరోసారి ఇద్దరికి కూడా హ్యాపీ మదర్స్ డే. సో నిజంగానండి, నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు. నాకు మదర్స్ డే ఈరోజు వచ్చిందని స్పెషల్గా ఆనందం అయితే కాదు, ఎందుకంటే నాకు ప్రతిరోజు కూడా మదర్స్ డేయే. నన్ను అంతలా చూసుకుంటారు, చంటి పాపలా నన్ను. మేబీ ఏమో ఫ్యూచర్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటారో కానీ బట్ ఇప్పటి వరకు ఏ రోజు కూడా నాకు ఎలాంటి బ్యాడ్ ఫీల్ అయితే వీళ్ళ మీద ఎప్పుడు రాలేదు. ఫ్యూచర్లో భగవంతుని అయితే ఒకటే కోరుకుంటాను, ఇక మీదట కూడా ఎప్పుడు అలాంటిది రాకుండా నిజంగా వీళ్ళు ఫ్యూచర్లో బాగా సెటిల్ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఓకే, ఈరోజు ఛాలెంజ్ చూసేసారు కదా, చాలా బాగుంది కదా. సో రేపు మరికొత్త ఛాలెంజ్తో మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడ మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. సో అలాగే నా వీడియోస్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆల్రెడీ నాకు సబ్స్క్రైబ్ అయి ఉన్న వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్. లెంత్ వీడియోస్ చూడడం మాత్రం మానేయకండి, కేవలం షార్ట్ వీడియోస్ ఎక్కువగా లైక్ చేయడం కాదు. సో అందరికీ కూడా నెక్స్ట్ మళ్ళీ మరొక కొత్త ఛాలెంజ్తో చిన్నోడు పెద్దోడితో మళ్ళీ ఇలానే వచ్చేస్తాను. సో అందరికీ కూడా మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, అందరికీ కూడా బాయ్.